వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు కొత్త ఆవకాయ పచ్చడిని చాలా సింపుల్ గా కప్పు కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియోలో చెప్పే టిప్స్ అన్ని పాటిస్తూ చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మీడియం సైజు మామిడికాయలు తీసుకొని అన్నిటికీ టెంకొచ్చేటట్టు ఇలా కొట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక కప్పు సాయంతో పై వరకు కొలుచుకుంటూ 4 కప్పుల వరకు ఇలా ఒక గిన్నెలో వేసిస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడన్నా ఎక్కువ మాగిన ఉంటే పక్క తీసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు అలాగే ఆవాలను కూడా ఎండలో పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలి 30 నిమిషాల వరకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక పళ్ళెంలో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. చల్లారిన మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే 1/4 కప్పు వరకు ఆవాలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆవాల్ని వేయించాల్సిన అవసరం ఉండదు. పచ్చి వాటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ను కూడా ముందుగా మనము కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పులో వేసి కొలుచుకుంటున్నాము. మొత్తం కలిపి ఇలా కప్పు నిండుకు వచ్చేస్తుంది. ఈ ఆవపిండి మెంతి పిండిని కూడా ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇందులో ఉండలు లేకుండా చేతితో బాగా నలుపుతూ కలుపుకోవాలి. మరి బరకగా ఉంటే జల్లించేసి వేసుకోవచ్చు. ఇందులోనే 1/4 కప్పు వరకు కారపొడి కూడా వేస్తున్నాను. కారపొడి మనము ఆవకాయకి సంబంధించింది వేసుకుంటే బాగుంటుంది. అలాగే 1/4 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని కొద్దిగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసి కచ్చా పచ్చాగా వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ ఆవకాయకి చాలా బాగా పడుతుంది. ఇలా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇక్కడే ఒక 1/4 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. పేస్టే కాకుండా డైరెక్ట్ గా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. ఎండలో పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని 10 నిమిషాల్లో నీళ్ళలో కూడా పెట్టేసుకొని 1/2 కప్పు వరకు కల్లుప్పును గ్రైండ్ చేసి వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ల వరకు పసుపు, 1 కప్పు పల్లి నూనె కానీ లేకుంటే నువ్వు పప్పు నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లి నూనె వేస్తున్నాను. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలిపేసుకోవడం వల్ల ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా చాలా బాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనము ఆవపిండి ఇంకా కారపొడి వేసి కలిపెట్టుకున్నాం కదా, అందులోకి ఈ ముక్కలన్నిటినీ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపొడిలాడుతున్నట్టు తెలుస్తుంది. కానీ మనము ఇప్పుడే ఎక్కువ ఆయిల్ కానీ కారపొడి కానీ ఉప్పు కానీ వేసుకోకూడదు. 3 రోజుల తర్వాత ఏది తక్కువైతే అవి వేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ కొలతలతోనే వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటుంది. ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పింగాణి జాడీలో కానీ లేకుంటే గాజు సీసాలో కూడా వేసుకొని 3 రోజులు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అసలు కదపకూడదు 3 రోజులు కూడా. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేస్తున్నాను. మనం తీసుకునే పాత్రలు ఏవైనా సరే ఎక్కడే గానీ తడి ఉండకూడదు. అన్నిటినీ కూడా ఎండలో పెట్టేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. తడి తగిలింది అనుకోండి మనకు ఆవకాయ అనేది పాడైపోతుంది, నిల్వ ఉండదు. కాబట్టి పూర్తిగా బాగా ఆరిపోయిన తర్వాతనే వీటిలో వేసుకోవాలి. ఇలా వేసుకొని చేత్తో ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని మూత పెట్టేసి 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను. చూసారు కదా ఆయిల్ పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇందులోనే కలపకుండా వేరొక పాత్రలో వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడే మనము ఆయిల్ తగ్గిన ఉప్పు తగ్గిన కారం తగ్గిన ఏవైనా సరే వేసుకోవచ్చు 3వ రోజు. ఇప్పుడు వేరొక బౌల్లో వేసేసుకొని పూర్తిగా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. అప్పుడే బాగా కలిసిపోతాయి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒక గరిటె సాయంతో కానీ చేతితో కానీ బాగా కలిపేసుకోవాలి. మనం చేతితో కలుపుకున్నా గరిటెతో కలుపుకున్నా సరే ఎక్కడే కానీ మనకు తడి అనేది తగలకూడదు. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు కొద్దిగా ఆయిల్ తగ్గినట్లు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే నాకైతే కొద్దిగా ఆయిల్ తగ్గినట్లు అనిపించింది కాబట్టి 1/4 కప్పు వరకు పల్లి నూనెను మళ్ళీ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సరిపోయింది అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు ఊరే కొద్దీ ఇంకా ఆయిల్ అనేది బాగా తేలుతుంది. నేనైతే 1/4 కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మరి ఎక్కువ అవసరం ఉండదు. ఎక్కువ వేసేసుకున్నామంటే మరి ఎక్కువ ఆయిల్ గా తెలుస్తుంది. మొత్తం మీద 1/4 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను.
ముందే ఒకేసారి వేసుకోకూడదు. కొన్ని మామిడికాయ ముక్కలకు ఎక్కువ ఆయిల్ పట్టదు, కొన్నిటికి బాగా పడుతుంది. ఒకసారి చెక్ చేసి వేసుకోవాలి. ముందుగా అయితే 1 కప్పు మాత్రమే వేసుకోండి. 3వ రోజు తగ్గినట్లు అనిపిస్తే, సరిగ్గా తేలలేదు ఆయిల్ అనిపిస్తే మరొక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఏదైనా పాత్రలో పెట్టేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ, పింగాణి జాడీలో కానీ, గాజు సీసాలో కూడా పెట్టేసుకోవచ్చు. ఈ మొత్తం ఆవకాయని కూడా ఒకే పెద్ద డబ్బాలో కాకుండా చిన్న చిన్న డబ్బాలో వేసేసుకున్నామంటే ఒక డబ్బా అయిపోయిన తర్వాత మరొక డబ్బా వాడుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పొడుగునా చాలా బాగా ఉంటుందండి. ముక్క మెత్తపడకుండా కొత్త ఆవకాయ తిన్నట్లే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా డబ్బాలో 1/2 వంతు వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి ఇలా తేలేటట్టు ఉండాలి. తర్వాత మూత పెట్టేసుకొని మనము వాడుకోవచ్చు. ఇందులో మనము స్టీల్ స్పూన్లు మాత్రం పెట్టకూడదండి. ప్లాస్టిక్ స్పూన్లు కానీ, లేకుంటే ఫైబర్ టీ కానీ, పింగాణి టైప్ లో ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. అవైతేనే తుప్పు పట్టకుండా చాలా బాగుంటాయి. స్టీల్ వాటిని అయితే అప్పటికప్పుడైతే వేసుకోవచ్చు, అలాగే పెట్టి మాత్రం వదలకూడదు. మొత్తం ఆవకాయని డబ్బాల్లోకి తీసేసుకున్న తర్వాత కొద్దిగా వేడి వేడి అన్నాన్ని వేసుకొని ఇలా కొత్త ఆవకాయ పచ్చళ్ళలో కలుపుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంత స్పైసీగా తినలేము అనుకునేవారు కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మొత్తం ఆవకాయని డబ్బాల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో అన్నాన్ని కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్ గా కొత్త ఆవకాయ పచ్చడిని కప్పు కొలతలతో వంటలు రాని వాళ్ళైనా చేసుకునే విధంగా చేసి చూపించాను కదా. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.